ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మన ఇంటి వరకు వచ్చేసింది. మహానగరాల్లో కమర్షియల్ వంట గ్యాస్ కొరత వల్ల హోటళ్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర 115 రూపాయలు, గృహ సిలిండర్ల ధర 60 రూపాయలు పెరిగింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు ఉన్న 15 రోజుల గ్యాప్ ను 25 రోజులకు పెంచింది ఇండియన్ గవర్నమెంట్. మన దేశానికి కావాల్సిన ఎల్పిజిలో దాదాపు 50% పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ముఖ్యంగా ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా నుంచి వచ్చే గ్యాస్ అంతా స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ మార్గం గుండానే రావాలి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల అమెరికా యుద్ధ నౌకలు రంగంలోకి దిగడంతో ఈ మార్గం పూర్తిగా స్తంభించిపోయింది. సరఫరా చేసే షిప్పులు రావడానికి భయపడుతున్నాయి. సో ఎల్పిజి కొరత ప్రభావం ముందుగా హోటల్స్ పై పడింది. హోటల్స్ మూతపడడంతో ఇల్లు వదిలి పట్టణాల్లో ఒంటరిగా ఉద్యోగాలు చేసుకుంటున్న వారిపై, పట్టణాల్లో చదువుకుంటున్న విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే రేపు మన ఇంట్లో వాడే సిలిండర్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకడం ఖాయం. మరి మీ ఊర్లో కూడా హోటల్స్ గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయా? కింద కామెంట్స్ లో తెలియజేయండి.